హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాముఅలైకుం. ఇవాళ బీట్రూట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, రండి. ఒక కప్పు మిల్లెట్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మామూలు గోధుమ పిండి అయినా తీసుకొని చేసుకోవచ్చు. సాల్టు, బీట్రూటు, కొంచెము అల్లం ముక్క. మిక్సీ జార్ తీసుకొని ఈ బీట్రూటు అల్లం ముక్కను వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి దీంట్లో వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని సాల్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు వేసే అవసరం లేదు, దాంట్లోనే కలిసిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉండలుగా చుట్టుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. రౌండ్గా రావాలంటే మన ఇంట్లో బాక్స్ ఉండేది కదా, ఆ బాక్స్తో ఇలా చేస్తే రౌండ్గా వస్తుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇవి రెండు వైపులా కొంచెం నూనె వేసి బాగా కాల్చుకోవాలి. రెండో చపాతీ కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన బీట్రూట్ చపాతీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.